నమస్తే వణక్కం సశ్రీకాల్ టు శ్రీదేవి టాకీస్. మేము ఎర్లీ మార్నింగ్ ఈరోజు మురుదేశ్వర్ అయితే వెళ్తున్నాము. మురుదేశ్వర్ గోకర్ణ నుంచి 80 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇక్కడ చుట్టూతా మ్యాంగ్రోవ్ చెట్లు చూడొచ్చు, చాలా బాగుంటాయి, చాలా సీనిక్ ఉన్నాయి. గ్రీనరీ అది చాలా బాగుంది, వ్యూస్ కూడా సూపర్ ఉన్నాయి. మధ్యలో మీకు మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ చూడాలంటే అక్కడ కూడా వెళ్ళి విజిట్ చేసి అప్పుడు మురుదేశ్వర్ వెళ్ళొచ్చు. మేమైతే డైరెక్ట్గానే వెళ్ళిపోయాము, 2 వీలర్ మీద వెళ్తున్నాము. మీరు ఇది చూస్తుంది సాల్ట్ లేక్. సాల్ట్ లేక్ చుట్టూతా చెట్లు, పర్యావరణ చాలా అందంగా కనిపిస్తుంది. ఇక్కడ ఉప్పుని ఉత్పత్తి చేస్తారు. ఫోటోగ్రఫీకి చాలా బాగుంటుంది. కొంచెం సేపు మీరు టైం స్పెండ్ చేయొచ్చు. గోకర్ణ నుంచి మీరు బస్లో వెళ్ళొచ్చు మురుదేశ్వర్కి, లేదా ట్యాక్సీ తీసుకుని వెళ్ళొచ్చు, లేదా బైక్ రెంట్ తీసుకుని కూడా వెళ్ళొచ్చు. మీరు గమనించారా లేదో, గోకర్ణలో ఆవులు ఎక్కువ కనిపిస్తాయి. 2 వీలర్లో రైడ్ అయితే మేము బాగా ఎంజాయ్ చేసామండి. ఎటు చూసినా గ్రీనరీ, సూపర్ వ్యూస్, వెదర్ కూడా చిల్డ్గా బాగుంది. మాకు ఆకలేసి ఇక్కడ ఉడిపి హోటల్ కనిపిస్తే ఇక్కడ ఆగాము. ఇక్కడ ఉప్మా షీరా ఆర్డర్ చేసాము. షీరా అయితే టేస్ట్ ఎక్సలెంట్, ప్యూర్ నెయ్యితో చేశారు, చాలా బాగుంది బ్రేక్ఫాస్ట్. అలా బ్రేక్ఫాస్ట్ చేసి మా రోడ్డు ప్రయాణం స్టార్ట్ చేసాము. మళ్ళీ జనవరి టైం కాబట్టి అంత వేడి అనిపించలేదు మాకు. ఇదేనండి ఎంట్రన్స్ మురుదేశ్వర్ టెంపుల్కి. చుట్టూతో సముద్ర జలాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ వాతావరణం చాలా హ్యూమిడిటీ హైలో ఉంటుంది. అదే కనపడుతుంది కదా, అదే మురుదేశ్వర దేవాలయము. ఇది ఒక శివ పూజా స్థలంగా ప్రసిద్ధి చెందినది. దేవాలయం ఎంట్రన్స్ ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఇక్కడ పక్కన పార్కింగ్ ఉంటుంది, పార్కింగ్ చేసుకోవచ్చు. ఈ మురుదేశ్వర దేవాలయము సముద్ర జలాలతో నిండిన ప్రాంతం కాబట్టి చాలామంది టూరిస్టులు ఆత్మలింగాన్ని దర్శించుకోవడానికి, ఈ సముద్రంలో ఎంజాయ్ చేయడానికి వస్తారు. ఈ దేవాలయము కందుకా పర్వతం మీద ఉన్నది. సైడ్ మత్స్యకారులు, ఇంకో సైడ్ ఏమో బీచ్, అరేబియన్ సీ. వ్యూస్ చాలా అందంగా ఉంటాయి. ఇక్కడ గోపురాలను గమనించండి, అంతా గోల్డెన్ కలర్లో ఉంది కదా, చాలా అందంగా ఉంది. రాజగోపురానికి ఎంట్రన్స్ ఇదే. వచ్చేసి 20 రూపీస్ అండి అడల్ట్స్కి. చిల్డ్రన్కి అయితే 10 రూపీస్. 18 ఫ్లోర్స్ ఉంటాయి. చూడండి ఇక్కడ లిఫ్ట్లో మేము 18 ఫ్లోర్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఒకటే ఒక గోపురము, ఇక్కడ రాజగోపురానికి లిఫ్ట్ ఉన్నది, అది ఇక్కడే. పైనుంచి వ్యూస్ అయితే అదిరిపోతాయి. మేమైతే మార్నింగ్ టైమే వచ్చాము, అయినా కూడా ఎంత రష్ ఉంది చూసారా. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఇంకా ఫుల్ రష్ ఉంటుంది. ఇంకా వ్యూ చూడండి ఎంత బాగుందో, బయట కనిపిస్తుంది. ఇదేదో కన్స్ట్రక్షన్ రాడ్స్ ఉన్నాయి, ఇవి లేకపోతే వ్యూ ఇంకా క్లియర్గా చూపించవచ్చు. మా దగ్గర డ్రోన్ లేదు కాబట్టి ఓన్లీ కెమెరాతోనే మీకు కవర్ చేసి చూపిస్తున్నాము. అదే కనపడుతుంది కదా, అదే ఫ్లోటింగ్ బ్రిడ్జ్. ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జ్లో కూడా మీరు వెళ్ళొచ్చు, చాలా బాగుంటుంది. ఈ విగ్రహం చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో, శివుని విగ్రహము. ఇక్కడ ఒక ప్రాచీన ఆసక్తికరమైన కథ ఉందండి. అది శివుడు ఇంకా రావణుడి మధ్య అనమాట. వాళ్ళ అనుబంధాన్ని చూడొచ్చు ఇక్కడ. ఈ కథ గురించి చివరిలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే దేవుడి దర్శనం చేసుకుని గుడి మొత్తాన్ని చూసుకొని ఆ తర్వాత మీకు ఒక మ్యూజియం ఉంటుంది, ఆ మ్యూజియాన్ని చూపిస్తూ మీకు కథ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లోపలికైతే వచ్చేసాము. ఇక్కడ గజస్తంభం ఉంది చూడండి, ఇక్కడైతే ప్రణామం చేసుకుని లోపలికైతే వెళ్ళాము. చూసారా గోల్డెన్ కలర్లో గోపురం ఎంత బాగా కనిపిస్తుందో. చుట్టూతో అరేబియన్ సీ అందాలు, మత్స్యకారుల బోట్స్, ఈ వ్యూ అస్సలు అదృష్టం ఉండాలి చూడాలి. లోపల చాలా దేవాలయాలు ఉన్నాయి ఆత్మలింగంతో పాటు. ఇవన్నీ కూడా మీరు దర్శనం చేసుకోవచ్చు. నంది విగ్రహం ఉంటుంది, చాలా బాగుంటుంది. ముందు ముందు వెళ్తూ వెళ్తూ మీకు అన్నీ చూపిస్తాను. గుడి అయితే చాలా బాగుందండి, చాలా నీట్గా కూడా మెయింటైన్ చేశారు. ఇలా మేము అందాలని చూస్తూ దేవుని దర్శించుకుంటూ మొత్తం ఎక్స్ప్లోర్ చేసాము. ఎటు చూసినా మనకైతే ఒక పెద్ద శివుని విగ్రహం అయితే కనిపిస్తూ ఉంటుంది. అదైతే చాలా అందంగా ఉంటుంది. మెయిన్ అట్రాక్షన్ అనుకోవాలి ఈ మురుదేశ్వర్కి. చూసారు కదా ఎంత అందంగా కనిపిస్తుందో. నేనైతే భక్తితో గుడి మొత్తము ప్రదక్షిణాలు చేసుకుంటూ అన్ని దేవుళ్ళను మంచిగా దర్శనం చేసుకున్నాను. మీరు కూడా ఇదన్నీ చూస్తూ ఎంజాయ్ చేయండి. చాలామంది వెళ్ళాలనుకున్నా ఈ ప్రదేశాలు చూడలేరు. మా కళ్ళతో మీరు చూసి ఎంజాయ్ చేయండి. నంది విగ్రహాన్ని చూడండి ఎంత బాగుందో. దీని ఎదురుగుండానే గుడి లోపల ద్వారం ఉంది, కానీ లోపలైతే మనకి ఫోటోగ్రఫీ అలౌడ్ లేదు. సో బయట ఎంతవరకు చూపించగలనో మొత్తం మీకు చూపిస్తున్నాను. ఇంకా మేము బయటికైతే వచ్చేసాము. ఇక్కడ బయట నేను ఆ విగ్రహం దగ్గరికి ఇప్పుడు తీసుకెళ్తాను, ఏదైతే ఫేమస్ ఇక్కడ.
ఇక్కడ చూసారా బీచ్ వ్యూ రెస్టారెంట్ ఉంది. మీరు ఇక్కడ రెస్ట్ తీసుకుని ఇక్కడ ఏమైనా తినాలంటే తినచ్చు. బీచ్ వ్యూతో ఉంటుంది. ఇక్కడ కూడా మీరు కూర్చుని మొత్తం వ్యూ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. బీచ్లో ఎంజాయ్ చేయలేని వాళ్ళు. ఇదే శివుని విగ్రహానికి ఎంట్రన్స్ చూడండి. ఇక్కడి నుంచే మనం పైకి వెళ్ళాలి. చాలా పెద్దగా ఉందండి విగ్రహము. చూస్తుంటే ఎంత బాగుంది, తనివి తీరట్లేదు. ఈ విగ్రహము 2వ ప్రపంచంలోనే పెద్ద విగ్రహం అని అంటారు. 123 అడుగులు ఎత్తులో ఉంటుంది. దగ్గరికి వెళ్ళి చూద్దాం పదండి. ఇక్కడే పక్కన స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాల్సి వస్తుంది. ఒక సైడ్ ఏమో గార్డెన్, ఆ గార్డెన్ వ్యూస్ కూడా బాగున్నాయి. ఇక్కడ దొరికే పీస్ ఆఫ్ మైండ్ ఇంకెక్కడా ఉండదండి. అంత ప్రశాంతంగా ఉంది, మనసు ప్రశాంతంగా ఉంది మెయిన్. పదండి ఇంకా పైకి వెళ్ళి చూద్దాము, ఎక్స్ప్లోర్ చేద్దాం ప్లేస్ మొత్తం. గోకర్ణ వస్తే కంపల్సరీ మురుదేశ్వర్ టెంపుల్ మిస్ చేయొద్దు. చాలా బాగుంది, కంపల్సరీ విజిట్ చేయండి. నంది విగ్రహము ఎదురుగుండా శివుని ముందు. ఇంత పెద్ద విగ్రహాన్ని నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఆ మూర్తిని చూస్తుంటే ఎంత ముద్దుగా కూర్చున్నాడో ఈ కొండ మీద. పక్కనే గార్డెన్ ఉంటుందన్నాను కదా, ఇగో ఇదే గార్డెన్ చూడండి. అక్కడ ఒక రథం కనిపిస్తుందా? ఇక్కడంతా స్టేస్ అనుకుంటా, నాకు అంత ఐడియా లేదు. ఇంత అందమైన విగ్రహాన్ని చూస్తూ ఈ పైనుంచి కూడా బీచ్ వ్యూ ఎంత బాగా కనిపిస్తుందో, చాలా అందంగా ఉంది. అంతమంది పర్యాటకుల్ని ఆకర్షిస్తుంది ఈ ప్లేస్. ఈ విగ్రహంని దాటుకుని లోపలికి వెళ్తే ఇక్కడ ఒక గుడి ఉంది. ఇక్కడ శివుని విగ్రహం ఉంటుంది. సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి విగ్రహాలు కూడా కనపడుతున్నాయా అక్కడ. ఇంకో మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి ఇక్కడ మ్యూజియం అండి. దీని స్టోరీ చెప్తాను మీకు ఇప్పుడు. రావణుడు శ్రీలంకలో దేశంలో రాక్షసరాజు శివభక్తుడు అనమాట. శివుని ఆత్మలింగాన్ని పొందాలని సంకల్పించి యజ్ఞం చేసి వరం పొందాడు. శివుడు ప్రత్యక్షమై ఆత్మలింగం ఇస్తారు. కానీ ఈ ఆత్మలింగం నేల మీద పెట్టరాదని, ఎక్కడ పెడితే అక్కడ ప్రతిష్ఠింపబడుతుంది అని చెప్తారు. అప్పుడు దేవుళ్ళందరూ ఈ ఆత్మలింగము ఈ రాక్షసుడికి చెందకూడదని వినాయకుడిని వేడుకుంటారు. అప్పుడు వినాయకుడు బ్రాహ్మణ రూపంలో ఆ రాక్షసుడి ముందు ప్రత్యక్షం. రావణుడు సంధ్యావందనం చేసుకోవడానికి ఆ విగ్రహాన్ని ఈ బాలుడికి ఇచ్చి ఏమాత్రం నేల మీద పెట్టరాదని ఆ బాలుడు అంటాడు, 3 సార్లు మిమ్మల్ని పిలుస్తాను, మీరు రాకపోతే అది మటుకు కింద పెట్టి నేను వెళ్ళిపోతాను. చూడు వచ్చేలోగా అది కింద ప్రతిష్ఠిస్తాడు ఈ బాలుడు. అంతే, ఇంకేముంది. ఎంత ప్రయత్నించినా ఆ లింగాన్ని, ఆత్మలింగాన్ని తీసుకువెళ్ళాలి. రావణుడు చాలా ప్రయత్నిస్తాడు అది లింగాన్ని తీయడానికి. ఎంత ప్రయత్నించినా రాదు. అప్పుడు క్లాత్తో పట్టుకుని ఒక గట్టిగా లాగుతాడు తన బలమంతా. అది ఆత్మలింగం ముక్కలుగా అయ్యి 5 ప్లేస్లో పడుతుంది. అదే గోకర్ణ, సజ్జేశ్వర, ధారేశ్వర, గుణవంతేశ్వర, ఇంకా మురుదేశ్వర ప్లేస్ అనమాట. ఇదిగో ఇక్కడ కనపడుతుందే, ఇవే ఆ ప్లేసులు. 5 లింగాలు అనమాట, ఆత్మలింగాలు. పవిత్రమైన ప్లేసుల్ని పంచక్షేత్రాస్ అని కూడా అంటారు. ఇదిగోనండి, ఇదే అరేబియన్ మహాసముద్రము అందమైన ప్రదేశం అనమాట. ఇక్కడే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కూడా కనిపిస్తుంది చూడండి. ఈ బీచ్ అయితే ఎక్కువ లోతు లేదండి, చాలా బాగుంటుంది, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీస్ అందరూ కూడా రావచ్చు, చిన్నపిల్లలతో పాటు కూడా వచ్చి ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. ఎంతో లోతుగా లేదు, అలలు కూడా ఏం పెద్దగా రావు. ఇక్కడి నుంచి ఆ విగ్రహము, ఆ టెంపుల్ వ్యూ చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో. సన్సెట్ టైంలో అయితే ఇంకా బాగుంటుంది. మేము మార్నింగ్ వచ్చాము కాబట్టి సన్సెట్ చూడలేకపోయాము. మీరు కూడా ఈ వ్యూస్ కొంచెం సేపు చూస్తూ ఎంజాయ్ చేయండి. ఇంకో విషయము, మీరు ఇక్కడ స్టే కూడా చేయొచ్చు. ఇక్కడ మీకు కాటేజెస్ దొరుకుతాయి, లాడ్జెస్ ఉంటాయి. ఇంకో మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి ఇక్కడ స్నార్క్లింగ్ అండి. ఇక్కడ మీరు బోట్ రైడ్ బుక్ చేసుకుని స్నార్క్లింగ్ కూడా వెళ్ళొచ్చు. అది కూడా సూపర్ ఉంటుంది ఎక్స్పీరియన్స్. మేమైతే చేయలేదు, మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేసుకోవచ్చు. మీ లింక్ డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను. ఈ స్నార్క్లింగ్ చేయాలంటే ఆ నెంబర్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, తీసుకోండి. ఇలా మా డే ఫుల్గా ఎంజాయ్ చేసి మేము ఇక్కడి నుంచి వెళ్తే బయలుదేరిపోయామండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, కమెంట్ చేసి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్.